హాయ్ గాయ్స్, ఏంటి ఈరోజు బైక్ మీద ఆఫీస్కి వెళ్తున్నారా? పెట్రోల్ ధర ఇప్పుడు 107 రూపాయలు ఉంది కదా, అది 120 రూపాయలకు పెరిగి నెలకి 800 నుండి 1000 రూపాయల వరకు ఎక్కువ ఖర్చు అవుతుందని ఒకసారి లెక్క వేసావా? లేకపోతే మీ అన్నయ్యో మామయ్యో గల్ఫ్లో ఉద్యోగం చేస్తున్నాడా? అక్కడ బాంబులు పడుతున్నాయని ఫోన్ వచ్చిందంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఫిబ్రవరి 28, 2026 నుంచి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారు. ఇరాన్ కోపంతో గల్ఫ్ మీద మిసైల్స్ వేసింది. హర్ముజ్ స్ట్రైట్ మూసివేస్తామని బెదిరించింది. ఇప్పుడు ఈ యుద్ధం మన జీవితంపై, జేబుపై, కుటుంబాలపై ఎలా పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాన్ చాలా ఏళ్ల నుంచి అణ్వాయుధాలు తయారు చేస్తుందని అమెరికా, ఇజ్రాయెల్ భయపడుతున్నాయి. ఫిబ్రవరి 28న ఉదయం భారీ దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేశారు. అతను చనిపోయాడు. ఇరాన్ దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ నగరాల మీద, గల్ఫ్లో అమెరికా బేస్ల మీద మిసైల్స్, డ్రోన్స్ వేసింది. ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ మూసివేస్తామని బెదిరించింది. ఆ చిన్న సముద్ర మార్గం ద్వారానే ప్రపంచ ఆయిల్లో 20% వెళ్తుంది. మూసివేస్తే ఆయిల్ సప్లై ఆగిపోతుంది, ధరలు పెరిగిపోతాయి. మన ఇండియాకి ఆయిల్ దిగుమతుల్లో సగం ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి $12 పెరిగిపోయింది. ఇది మన దేశానికి పెద్ద షాకు. ఇండియా 85 నుంచి 90% వరకు ఆయిల్ బయట నుంచి తెప్పిస్తుంది. సగం హర్ముజ్ గుండానే వస్తుంది. ధరలు పెరిగితే ఏమవుతుందంటే పెట్రోల్, డీజిల్ లీటర్ 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెరగవచ్చు. మీ బైక్ నెల ఖర్చు 500 నుండి 1000 రూపాయల వరకు పెరుగుతుంది. ఆటో, ట్యాక్సీ, ట్రక్కుల ఖర్చు పెరిగితే కూరగాయలు, పాలు, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి. అన్ని వస్తువుల ధరలు 7 నుండి 8% వరకు పెరుగుతాయి. అంటే నీ శాలరీ విలువ తగ్గిపోతుంది. ఉదాహరణకి నువ్వు రైతు అయితే ట్రాక్టర్ డీజిల్ ఖర్చు పెరిగి పంటల ఖర్చు ఎక్కువ అవుతుంది, లాభాలు తగ్గిపోతాయి. చిన్న షాప్ నడిపేవాడు అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగి లాభాలు తగ్గుతాయి. ఎంప్లాయీ అయితే బైక్ పెట్రోలు ప్లస్ కూరగాయల బిల్లు ప్లస్ బస్సు, ట్రైన్ టికెట్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి నెలకి 2000 నుండి 3000 రూపాయల వరకు మీ ఖర్చు పెరుగుతుంది. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా అది మన పన్నుల నుంచే వస్తుంది కదా. గుడ్ న్యూస్ ఏమిటంటే మన దేశం 15 రోజులు ఆయిల్ స్టాకు ఉంచుకుంది. రష్యా నుంచి ఎక్కువ ఆయిల్ కొనవచ్చు, కానీ ధర ఎక్కువ పెట్టాలి కదా. గల్ఫ్ దేశాల్లో సుమారు 90 నుంచి 95 లక్షల మంది మన భారతీయులు ఉద్యోగాలు చేసి కష్టపడి ఇంటికి డబ్బు పంపుతున్నారు. వాళ్ళు పంపే డబ్బుతో వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కానీ ఇప్పుడు యుద్ధం వల్ల ఏమైంది? వందలాది ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. ఎయిర్పోర్ట్లో భయం, ఏడుపులు, గందరగోళం. చాలామంది మన వాళ్ళు అక్కడ స్టక్ అయ్యారు. ఇంటికి రాలేక ఫోన్లోనే ఏడుస్తున్నారు. ఎంబసీలు రాత్రింబవళ్ళు హెల్ప్ లైన్ పెట్టి సహాయం చేస్తున్నాయి. కానీ యుద్ధం ఇలాగే కొనసాగితే ఉద్యోగాలు పోయి డబ్బు పంపడం ఆగిపోతుంది. మన ఇంట్లో వ్యక్తి గల్ఫ్లో ఉంటే ఆ వ్యక్తికి ఏమవుతుందని మనందరి భయం అవుతుంది. చాలా కుటుంబాలు ఇప్పుడు ఇదే టెన్షన్తో ఉన్నాయి. రైతులు, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఇండియా ఇరాన్కి బాస్మతి బియ్యం $1.2 బిలియన్ వరకు ఎగుమతి చేస్తుంది. యుద్ధం వల్ల షిప్పింగ్ ఆగిపోయింది. ట్రాన్సాక్షన్ లేట్ అవుతున్నాయి. పంజాబ్, హర్యానా రైతుల ఆదాయం తగ్గిపోతుంది. టీ, మసాలాలు, మందులు, బట్టలు లాంటి ఎగుమతులు కూడా దెబ్బతింటాయి. షిప్పింగ్ ఖర్చు భారీగా పెరిగిపోతుంది. ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ హై నుండి 4% పడిపోయాయి. బంగారం ధర పెరిగిపోయింది. తులం 2 లక్షల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. గ్యాస్ మన గవర్నమెంట్ రష్యా నుంచి ఆయిల్ ఎక్కువ తెచ్చుకుంటుంది. ఎంబసీలు గల్ఫ్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నాయి. యుద్ధం త్వరగా ఆగిపోతే బాగుంటుంది. మన డబ్బు ఆదా చేసుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. స్టాక్ మార్కెట్తో జాగ్రత్తగా ఉండాలి. ఈ యుద్ధం పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.